ఇచ్చినాకనే చేయండి అని చెప్పి యాక్చువల్గా ఆ రోజు ఇడుపులపాయలో నైట్ హాల్ట్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన బెంగళూరుకి పోయి మళ్ళీ బెంగళూరులోనే ఇబ్బంది అని బెంగళూరు ఎయిర్పోర్ట్కి పోయి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ తీసుకొని నేను టేకాఫ్ అయిన తర్వాత మీరు చేయండి, మీ టయానికి నేను జర్నీలో ఉండాలా, నాకు ఎలిబీ కావాలని చెప్పి ఈయన ఢిల్లీకి పోయి టేకాఫ్ అయ్యి అక్కడ వాళ్ళ పిఏకు సమాచారం వస్తానే సారు టేకాఫ్ అయినాడని. ఇక్కడ వీళ్ళు ఆ ఇద్దరు అబ్బాయిలను మనిషిని మర్డర్ చేయొచ్చు, ఇది కసి ఉంటేనో ఏదో జరుగుతుంటాయి. కానీ అతడు సినిమాలో చెప్తారు చూడు, ఆ మర్డర్ ఎంత వైలెంట్గా ఉండాలని. ఆ టైపులో ఇద్దరు పిల్లలను 2 గొంతులు కోసి సపరేట్గా మొండెం ఒకటి, తల ఒక చోట, మొండెం ఒక చోట పెట్టి, ఇంకా తెలుగుదేశం పార్టీ జోలికి వస్తే ఎవరి చావైనా ఇంత భయానకంగా ఉంటుంది అని చాటి చెప్పే విధంగా 2 గొంతులు కోసి ఒక బ్రిడ్జి కింద వేసినారు. మొండెం ఒక చోట, తల ఒక చోట. ఇద్దరు అబ్బాయిలను 20 years. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పినప్పుడు, నువ్వు ఈరోజు శాంతిదూత మాదిరి, తర్వాత మదర్ తెరీసాకు అన్న మాదిరి మాట్లాడుతున్నావే, రే చిన్న పిల్లలు వాళ్ళ నాయనతో ఏదో పోయింది, ఎందుకు ఆ పిల్లలను అట్లా చేస్తున్నారు, వద్దు ఇంటికి పంపిండని చెప్పాలన్నా, నువ్వు ఇడుపులపాయ నుంచి బెంగళూరుకి పోయి ఫ్లైట్కి పోయి వాళ్ళిద్దరినీ గొంతులు పోయమని చెప్తావా? అంటే ఇంత ఇది పులివెందుల్లో ప్రత్యక్షంగా వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు. అంత జరిగిన ఇంత ఘోరాతి ఘోరంగా వచ్చేసి జగన్ రెడ్డి ఆ ఇద్దరు పిల్లలను చంపిన ఘటనలో పరోక్షంగా అతనే. ఇంతటి ఘోరమైన ఇంకోటి ఇప్పుడు పరిటాల రవిది, మద్దెలచెరు సూరి గారికి తర్వాత మీకు స్నేహ సంబంధాలు లేవా? ఆయన జైల్లో ఉండి ప్లాన్ చేసి పరిటాల రవి లాంటి వ్యక్తిని జైల్లో ఉండి ట్రాప్ చేసి మర్డర్ చేస్తాడా? ఫస్ట్ బళ్ళారులో ఆర్కే అతని మర్డర్ చేశారు. తర్వాత అనంతపూర్లో తగరకుంట ప్రభాకర్ రెడ్డి అని రవి అనుచరులను మర్డర్ చేశారు. 3వసారి పరిటాల. అంటే మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? ఆ మర్డరు, ఈ మర్డరు, తర్వాత ఇదేది మీకు తెలియదా? దగ్గరుండి మీరే చేపించి నువ్వు పార్టీలోకి వస్తావా, ఆయన నిజాయితీ పరుడే, నేను తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి రానన్నాడు పరిటాల రవి గారు. రాకుంటే మర్డర్ చేస్తాం. ఆ రకంగా మీరు లేకపోతే జైల్లో ఉండేదంట, ఆయన జైల్లోంచి నడిపేది, జైల్లోంచి ప్లాన్ చేసి మర్డర్. బయట మొత్తం సహకారం అంతా జగన్మోహన్ రెడ్డిది. పరిటాల రవి దాంట్లో జగన్మోహన్ రెడ్డి లేకుంటే పరిటాల రవి హత్య జరిగే సమస్య లేదు. అంతగా నువ్వు సపోర్ట్ చేసి ఆ రకంగా చేసినావు. ఈ పిల్లలను చూసి ఇట్లా చేసి, అంటే నాకు ఏంది తెలియదు, మా వాళ్ళు అప్పుడు ఏదైనా గతంలో చేసిండొచ్చు అనేదానికి ఈయన ప్రత్యక్షంగా గాను పరోక్షంగాను ఈయనకుండి, ఆ తర్వాత ఈయన ద్వారా జరిగినట్టు ఇది. ఇంకా మాట్లాడితే ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన మా నాన్నది అనుమానాస్పద మృతి అంటాడు. ఇది పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే, పాపం ఆయన వాళ్ళ నాన్న అనుమానాస్పద మృతి అనేది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన గుర్తొస్తుంది, ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏం గుర్తురాదు. ఎవరికి మీద అనుమానం అని చెప్పి అప్పుడు నీ అనుచరులు నువ్వు చెప్పినట్లు రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడులు చేసి వాళ్ళ ఆస్తులను కానీ నష్టపరిచిన వాళ్ళే మళ్ళీ వాళ్ళే వెంట పట్టుకొని వస్తే వాళ్ళకే రాజ్యసభ ఇస్తావు అధికారం అనేప్పుడు, అన్నీ చేస్తావు. మళ్ళీ ప్రతిపక్షంలోకి వస్తానే మా నాన్నది అనుమానాస్పద మృతి అంటావు. ఇది అసలు పెద్ద మామూలుగానే ఇది ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత ఇంకోటి మాటికి మా చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు రాజకీయం అది ఇది అంటావు. ఎట్లా నాకు తెలిసి 94లో ఎలక్షన్ జరిగింది. పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరు ఎమ్మెల్యేలు, రామారావు గారి కుటుంబ సభ్యులు కలిపి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత 96లో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. నిజంగా ప్రజలు చంద్రబాబు నాయుడు వెన్నుపోటే పొడిచిన అంటే ఆ 96 ఎలక్షన్స్లో 1 సీట్ రాకూడదు. ఆ రోజు 18 సీట్లు వచ్చాయి. తర్వాత 1999లో అప్పటికి నాయకుడు చంద్రబాబు నాయుడే కదా. ఇప్పుడు వెన్నుపోటు పొడిచింటే ప్రజలు ఆయన తిరస్కరించాలి కదా. 1999 ఎలక్షన్స్లో మీ నాన్నే సీఎం క్యాండిడేట్, మీ నాన్నే సీఎం అభ్యర్థి, మీ నాన్న చిత్తుగా ఓడించినారు కదా. ఇంకా ప్రజలే యాక్సెప్టెన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిందే కరెక్ట్ అన్నప్పుడు నువ్వు ఇప్పుడు వెన్నుపోటు అని గగ్గోలు పెట్టడంలో అర్థం ఏముందో నాకు అర్థం కాలే. ఏ రోజే ప్రజలు ఇప్పుడు ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు దానికి ప్రజాభిప్రాయము కన ఏకీభవించినప్పుడు అది అసలు తప్పనేదే కాదు. అది ఆ రోజు ప్రజలే
ఆయనకు తీర్పిచ్చి మళ్ళీ నువ్వే సీఎం కావాలా, నీలాంటి వాడే సీఎంగా ఉండాలని చెప్పి మళ్ళీ తీర్పిచ్చి ఆయన మళ్ళీ